కావాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ గారి విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేదు. కనీసం మానవీయ ఒప్పుకున్నా కూడా నిర్వీర్యమవుతుంది తప్ప గుర్తించలేకపోతున్నట్టున్నారు ముఖ్యమంత్రులు కానీ ఈ దేశ ప్రధానమంత్రి గారు కానీ. పెద్దలు అరుణ్ బాబు గారు, గుజ్జా సత్యమన్న, నీలం వెంకటేష్ గారు, అజయ్ కుమార్ గారు, అనంతయ్య గారు, అనురాధ గౌడ్ గారు, పద్మ గారు, ముందున్నటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సభ ఆలోచనను మార్చుకొని బీసీ ప్రజావళికి ఇచ్చినటువంటి ఆ యొక్క 42% రిజర్వేషన్లను ఒక ప్రామాణికమైనటువంటి పద్ధతులను నెరవేర్చడానికి చట్టబద్ధమైనటువంటి పద్ధతుల విషయంలో ఇవాళ మీరు అనవసరంగా మీనమేషాలు లెక్క పెట్టడం, నయవంచన చేసేటటువంటి కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ఇవాళ ఢిల్లీ వేదికగా ఇప్పటికి కూడా చేయకపోతే ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి దెబ్బతింటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని హర్షించేటటువంటి పద్ధతి కాంగ్రెస్లో లేదు. నేను ఏ పార్టీ తరఫున కాకుండా నేను బీజేపీలో ఉన్నాను, బీజేపీ ప్రతినిధిగా నేను పాల్గొంటున్నాను. కానీ జనాభా గణనలో కులగణన కావాలని చెప్పి ఇన్నాళ్ళుగా డిమాండ్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారు జనాభా గణనలో కులగణన కావాలని చెప్పి శ్రీ కృష్ణయ్య గారు కేసు వేశారు. వాదోపవాదాలు పెద్ద ఎత్తున అడ్వకేట్స్ పెట్టి వాదిస్తూ ఉన్నారు. ఇలాంటి అనేక సంకేతాల దిశగా ప్రజలు వాళ్ళ కులగణను కోరుకుంటూ ఒక బృహత్తరమైనటువంటి కార్యాచరణను కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం చేపట్టిందనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇంతకు మునుపు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కావాలని ఎప్పటికి కూడా రాష్ట్ర సమితిని లేదా ఇతర రాజకీయ పార్టీలను దోషులుగా నిలబెట్టి పబ్బం గడుపుకునే దృక్పథంతో చెప్పడం జరిగింది. దీనికి ఒక కేవలం భారతీయ కది, దానికి బీఫామే లేదు. ఏ పార్టీ బీఫామ్ ఇచ్చే పద్ధతి లేదు. ఇలాంటి బీఫామ్ ఇవ్వనటువంటి ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారు? బీఫామ్ ఇచ్చేటటువంటి ఎన్నికలను ఎందుకు వాయిదా వేస్తున్నారు? ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం బీఫాములతో సంబంధం లేనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను పెట్టుకొని మేము 42% కట్టుబడి ఉన్నామని చెప్పి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం. పాటించాల్సినటువంటి ప్రామాణిక పద్ధతుల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి ఒక్క పద్ధతి కూడా చేయకుండా చివరకు పెట్టిండ్రు. జంతర్ మంతర్ దగ్గర ప్రభుత్వం యొక్క డబ్బుతో ప్రజాధనంతో వచ్చి ఎందుకు ధర్నాలు చేసిండ్రు? ఈ సమయానంతా వృధా చేసి 42% మేము ఇవ్వలేనటువంటి మాట ఎందుకు చెప్తున్నారు? కాబట్టి ఇవాళ గౌరవ పార్లమెంట్ సభ్యులు కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే మేము పార్టీ పరంగా ఇస్తాం అనేటువంటి మాట చెప్తున్నాం. లోటు అదేవిధంగా ఆ ఈశ్వరాచారి విగ్రహాన్ని కూడా మేము సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఏదైతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి పెద్దలు ఆర్ కృష్ణన్న వకులాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ చైర్మన్ తెలంగాణ బీసీ కమిషన్, తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నేత. ఈనాటి జాతీయ సెమినార్ చాలా ఉద్విగ్నభరితంగా దేశంలో ఉన్నటువంటి బీసీల యొక్క ఆశాభావాన్ని చాలా స్పష్టంగా తెలియజేసే విధంగా శ్రీ ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించేటటువంటి అవకాశం కల్పించినటువంటి కృష్ణయ్య గారికి, ప్రతినిధిగా పంపినటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా వచ్చే జనాభా గణనలో కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఈ సమావేశం మాన్య ప్రధానమంత్రి
శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. దానికి అనుబంధంగా రేపు కులగణన జరిగిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలనేటువంటి సందర్భంగా ఈనాటి జాతీయ సెమినార్లో చాలా విషయాలు చర్చించాం. కులగణన పూర్తయిన తర్వాత ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏ విధంగా బతుకుతున్నారు, ఎవరికి జనాభా తమాషా ప్రకారం అవకాశం వచ్చాయి, అవకాశం రాలేదు, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వారి యొక్క జీవన స్థితిగతులు ఎట్లున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి జనాభా గణనలో కులగణన చేయబోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒక సరి అయినటువంటి సూచన ఇచ్చేటటువంటి దిశానిర్దేశంగా ఈనాటి జాతీయ బీసీ మహాసభ కృష్ణయ్య గారి నాయకత్వంలో అనేకమైనటువంటి సూచనలను విజ్ఞప్తి రూపంలో కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ముందుగా కేంద్రంలో మరి అనేక మంత్రివర్గాలు ఉన్నాయి, కానీ ఓబీసీలో ఒక మంత్రిత్వ శాఖ లేదు. కాబట్టి ఆ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పరచాలి. గతంలో అనేకమైనటువంటి డిమాండ్ల కారణంగా 50 ఏళ్లుగా కృష్ణయ్య గారి నాయకత్వంలో అనేకమైన పోరాటాలు జరిగినటువంటి దరిమిల ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం తీసుకొని జాతీయ బీసీ కమిషన్ను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసింది. ఆ విధంగానే అనేక మంది పోరాటాలు కృష్ణయ్య గారు కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారు కులగణన చేయాలని. అలాంటి అనేక యొక్క ప్రజల విజ్ఞప్తిని ప్రజాస్వామ్య దృక్పథంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్వీకరించి జనాభా గణనలో కులగణన చేస్తున్నది. మరి రాజకీయంగా చట్టసభల్లో బీసీలకు ఇప్పటి వరకు వారి యొక్క జనాభా తమాషా ప్రకారం అవకాశాలు రాలేదు. స్థానిక సంస్థల్లో సంచార విముక్త జాతులు ఇప్పటికి కూడా వార్డు మెంబర్లు కానటువంటి పరిస్థితి ఉన్నది. విద్యా ఉద్యోగంగాల్లో కనీస ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి ఇవాళ కులగణన జరుగుతున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే కులగణన పూర్తయిన తర్వాత ఎలాంటి కార్యాచరణ చేయాలనేటువంటి దాని మీద ఒక దిక్సూచిగా ఇవాళ జరిగినటువంటి ఈ న్యూఢిల్లీ దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ భవన్లో అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగినటువంటి ఈ మహాసభ అనేకమైనటువంటి సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం 42% ఏదైతే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ఇస్తా అన్నారో దానికి సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి తప్పులన్నీ చేసి భారతీయ జనతా పార్టీ మీద నెపం వేస్తున్నది. ఆ నెపానికి గల కారణాలను కూడా స్పష్టంగా చెప్పాలని చెప్పి మహాసభ డిమాండ్ చేసింది. ఎందుకంటే మీరు పెట్టినటువంటి బిల్లులు కావచ్చు, మీరు రూపకల్పన చేసినటువంటి చట్టాలు కావచ్చు, చట్ట సవరణలు కావచ్చు, లేదా హైకోర్టు కొట్టివేయడం కావచ్చు, ఇవి ఎందుకోసం జరిగినాయి? 42% ఇస్తా అన్నటువంటి మీరు మరి రాష్ట్రపతి గారికి పంపినటువంటి బిల్లులు ఎందుకు వెనక్కి రాలేదు? వెనక్కి రాకపోవడానికి గల కారణాలు ఏంటి? అందులో ఏ బిల్లులు పెట్టారు? బిల్లులలో ఏ కమిషన్ నివేదికలు ఉన్నాయి? ఆ కమిషన్లు ఏ సిఫారసులు చేసినాయి? మొన్న మీరు ఇచ్చినటువంటి 46 జీవోలో మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా నివేదిక తీసుకున్నామని చెప్పారు కదా, మరి ఎందుకోసం మళ్ళీ తీసుకున్నారు? డెడికేటెడ్ కమిషన్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నివేదిక ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఇలాంటి అనేకమైనటువంటి అనుమానాలకు నివృత్తి వేయడానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రజావళికి వారి యొక్క విధానపరమైన నిర్ణయాలను వెల్లడించాలి. 42% రిజర్వేషన్లు ఎట్లయినా ఇచ్చే విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఈ హక్కుల సాధన కోసం అమరుడైనటువంటి అసువులు బాసినటువంటి సాయి ఈశ్వరాచారికి ఈ యొక్క మహావేదిక ఘనమైన నివాళి ప్రకటించడమే కాకుండా వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి కృష్ణయ్య గారు ఆనాడు పార్థివ దేహాన్ని సందర్శించినప్పుడు కూడా హైదరాబాదు అక్కడ చాలా స్పష్టంగా ఆ పార్థివ దేహం సమక్షంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు. ఆ కుటుంబానికి 2 కోట్లు ఇవ్వండి, ఒక ఉద్యోగం ఇవ్వండి, 500 గజాలు ఇవ్వండి అని చెప్పి కృష్ణయ్య గారు స్పష్టంగా చెప్పారు. దాన్ని సంపూర్ణంగా మేమందరం కూడా ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి అమానవీయ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉండకుండా సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవడానికి వెంటనే ముందుకు రావాలని చెప్పి కూడా ఈ మహాసభ డిమాండ్ చేసింది. ఇది ఆరంభం మాత్రమే. ఇలాంటి విషయాలు కృష్ణయ్య గారి నాయకత్వంలో జాతీయ సెమినార్లు దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవైపు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి కావాల్సినటువంటి భూమిక ఏర్పరిచినటువంటి కులగణనకు అనుసంధానంగా కొన్ని సూచనలు, 42% రిజర్వేషన్ నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ మహాసభలో తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందనేటువంటి విషయాన్ని గౌరవ ఈ యొక్క ఢిల్లీ వేదిక ద్వారా ప్రజావారికి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు గుజ్జ సత్యం,
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జాతీయ ఓబీసీ సెమినార్ నిర్వహించడం జరిగింది. దానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా అద్భుతంగా మన బీసీ ఉద్యమం గురించి మనం సాధించాల్సిన విషయం గురించి చెప్పడం జరిగింది. మన మిత్రులారా, భారతదేశం స్వాతంత్రం పొంది 78 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈనాటికి రాజ్యసభలో లోక్సభలో 10% మించి మన ప్రాతినిధ్యం లేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేమెంతో మాకంత వాటా సాధించాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించాలని, అలాగే బీసీలకు మంత్రిత్వ శాఖ కోసము కులగణన జరగాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా బీసీల పోరాటం జరుగుతోంది. మరి ఈ పోరాటం స్వాతంత్ర ఉద్యమం కన్నా కూడా పెద్దది. భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు భారతదేశ జనాభా 30 కోట్లు. మరి ఈరోజు భారతదేశంలో ఉన్న బీసీల జనాభా 80 కోట్లు. ఈ బీసీల సమస్య 80 కోట్లకు పైగా ఉన్న సమస్య. మరి ఇలాంటి సమస్యను బీసీలు కలిసికట్టుగా గల్లీ నుంచి ఢిల్లీ వేదికల ద్వారా అద్భుతంగా పోరాటాన్ని ముందు తీసుకుపోతున్నాం. మరి ఇలాంటి పోరాటాల గడ్డ అయిన తెలంగాణ ముందుండడం, మనం అందరం దాంట్లో భాగస్వాములు అవడం కూడా చాలా అద్భుతమైన విషయం. మనం ఇలాగే ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళి మనం ఈ డిమాండ్లన్నింటిని కూడా వీలైనంత త్వరగా సాధించుకోవాలని, అందులో భాగంగానే తెలంగాణలో జరుగుతున్న 42% రిజర్వేషన్ల పైన కూడా మనం ముందుకెళ్ళి సాధించేంత వరకు కూడా పోరాటాన్ని ఆపేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జాతీయ స్థాయి ఓబీసీ సెమినార్ను ఇక్కడ న్యూఢిల్లీలో అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు, ఈ సెమినార్కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి తెలంగాణలోని జిల్లాలు సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, అన్ని జిల్లాల నుండి ప్రముఖులందరూ వచ్చారు. తెలంగాణలోని మేధావులు వచ్చారు. అయ్యే పెద్ద పెద్ద అధికారులు అందరూ, ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ బీసీ డిమాండ్లపై ఎట్లా కొట్లాడాలి, ఏ విధంగా సాధించాలనే దాని మీద విస్తృతంగా జరిగింది చర్చ. 6 మంది పార్లమెంటు సభ్యులు కూడా ఇక మస్తాన్ రావు, రవిచంద్ర గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, నాగరాజు, ఇంకా తదితరులందరూ పెద్ద ఎత్తున ఎంపీలు వచ్చి వాళ్ళు ఈ డిమాండ్లకు పూర్తి మద్దతుగా మాట్లాడడం జరిగింది. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి, జాతీయ స్థాయిలో బీసీలకు బడ్జెట్ కేటాయించి ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్ పథకాలు పెట్టాలి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా గురుకులాలు, అదేవిధంగా కాలేజ్ హాస్టళ్ళు, అదేవిధంగా పెద్ద ఎత్తున హాస్టళ్ళు పెట్టి బీసీలు చదువుకునేటట్టు ప్రోత్సహించాలి. చదువు ద్వారా మాత్రమే ఈ కులాలు అభివృద్ధి చెందుతారు. చదువు లేనిది కొద్దిమంది నాయకులు అయినంత మాత్రాన రాష్ట్రము, దేశం అభివృద్ధి చెందరు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంత బీసీ చైతన్యం వచ్చిందంటే మేము 50 ఏళ్ళ నుంచి కొట్లాడి దేశంలో ఎక్కడ లేని విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 6000 హాస్టళ్ళు పెట్టించాము, 1500 గురుకులాలు పెట్టించాము, 40 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు చదువుకున్నారు. సమాజంలో విప్లవాత్మకమైన మార్పు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. ఒట్టిగా కూర్చొని గప్పాలు కొట్టేటోళ్ళు కొందరు తయారై అప్పుడే కళలు కనుక్కుంటా కృష్ణాన్న చేసేది స్కాలర్షిప్లో పోరాటం, హాస్టల్లో పోరాటం అంటే ఖబర్దార్. హాస్టళ్ళు, స్కాలర్షిప్ల వల్లనే ఈరోజు చైతన్యం వచ్చింది, చదువుకొని అందరూ బాగుపడ్డారు. లేకపోతే వీళ్ళు బీసీ అనే మాట కూడా మాట్లాడడం. నేను బీసీ ఉద్యమం చేసే రోజు బీసీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారు, భయపడ్డారు. ఈరోజు అగ్రకులాలు కూడా మేము బీసీలను అని చెప్పుకునేటటువంటి దశకు బీసీ ఉద్యమం వచ్చింది. దాన్ని మనం అందరం గర్వించాలి. ఆ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. ఎవరో ఒకరు చేస్తే కాదు, బీసీలందరూ కొట్లాడితే ఈ ఉద్యమం వచ్చింది. ఒక కృష్ణన్ననే చేసిందంటే నేను చెప్తున్నాను. బీసీలు వేలాది మంది బీసీల సానుభూతిపరులు కూడా ఈ ఉద్యమం లోపల అగ్రభాగం నుండి ఈ హాస్టళ్ళు, గురుకులాలు అన్నీ 12,000కు పైగా ఉద్యమాలు చేశాం. వేలాది స్కీములు, వేలాది జీవోలు తెప్పించాం. ఏ జీవ చేయనోడు, ఒక్క స్కీమ్ కోసం ఒక ధర్నా చేయనోడు కూడా మేము బీసీ లీడర్ అని చెప్పి గప్పాలు కొట్టుకుంటా
ఇప్పుడున్న నాయకుల మీద బురద ధరనికి వస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు, తగిన గుణపాఠం నేర్తారని చెప్పి సోషల్ మీడియా వికీపీడియాలో అడ్డమైనవి పెట్టుకొని నా ఏది మాట్లాడితే అది పెద్ద లీడర్ అనుకుంటే మాత్రం పొరపాటు. ప్రజల కోసం ధర్నాలు చేయి, అమర నిరాకరణ చేయి, మాలేక అసెంబ్లీని మరగొట్టు. ఇప్పుడు కాదు, 22 ఏళ్ళు ఉన్నప్పుడే నేను అసెంబ్లీ మీద దాడి చేసి పలగొట్టాం. 23 ఏళ్ళు ఉన్నప్పుడే సచివాలయాన్ని ముట్టడి దాడులు చేసాము. ఐఏఎస్ ఆఫీసర్లను కొట్టినాం, హాస్టల్లో పెట్టాలి, గురుకులాలు పెట్టాలని. అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయకుండా బీసీలనంతా అమాయకులు వీళ్ళు ఏమైనా మాయ చేసి ఓట్లు వేసుకొని గొప్పలు మీరు కావాలి, అందరూ గొప్పలు కావాలని నేను కొట్లాడుతున్నాను. కాబట్టి ఈరోజు ఢిల్లీలో వచ్చి ఇంత చలి లోపల కూడా బీసీ సంఘాల నాయకులు బీసీలందరూ వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సెమినార్ నడిపి రేపు 2 రోజుల లోపల 3 రోజుల లోపల ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు దక్కాలి. చాలామంది మాట్లాడతారు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని. బీజేపీ ప్రభుత్వము బీసీలకు బాగా చేసిందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. చరిత్రలో నిలిచిపోయే విధంగా బీజేపీ ప్రభుత్వము కులాల వారి లెక్కల కోసము మేము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొట్లాడుతున్నారు. బీసీలు అనేక కమిషన్లు చెప్పాయి, సుప్రీంకోర్టు చెప్పాయి, హైకోర్టు చెప్పాయి కులాల వారి లెక్కలు ఈ రిజర్వేషన్ల మీద గొడవలు అవుతున్నాయని. కానీ ఈ గత ప్రభుత్వాలు ఏ కూడా కులాల వారి లెక్కలు చేయలేదు. బీజేపీ ప్రభుత్వం కులాల వారి లెక్కలు తీసి చరిత్ర సృష్టించింది. అంతేకాదు ప్రధానమంత్రి పదవి బీసీలకు ఇవ్వాలని మొదటి నుంచి కొట్లాడుతున్నాం మేము. ఎన్నో పార్టీలు, కాంగ్రెస్ ప్రభుత్వం, జనతా ప్రభుత్వం, జనతాదళ ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. అనేక మంది లోక్దాలు, అనేక మంది ప్రధానమంత్రులు అయ్యారు. కానీ ఏ పార్టీ కూడా బీసీని ప్రధానమంత్రి చేయలేదు. కానీ బీజేపీ బీసీని 3 సార్లు ప్రధానమంత్రి చేసింది, ఉపరాష్ట్రపతి చేసింది, అదేవిధంగా రాష్ట్రపతి గిరిజన మహిళను చేసింది. ఆ విధంగా పేద కులాలకు అధికారం ఇచ్చి చరిత్ర సృష్టించింది. కాబట్టి మోడీ హయాంలోనే ఏది జరిగినా మోడీ హయాంలోనే బీసీ బిల్లు వస్తుంది. చట్ట సభల్లో రిజర్వేషన్లు గ్యారెంటీగా వస్తాయి. మోడీ ద్వారానే అది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నా. కేంద్రంలో మంత్రిత్వ శాఖ పేద కులాలకు విద్యారంగం లోపల ఉన్నత అవకాశాలు, ఈ విధంగా ప్రమోషన్లలో రిజర్వేషన్లు, మంత్రిత్వ శాఖ బడ్జెట్ పెంపడం, ప్రతి కుటుంబానికి బీసీ కుటుంబాలకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ద్వారా 10 లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. సరేనైతే ముందు రికార్డు अरे वो दाढ़ी वाला कट रहा है वो हमारे हेलो 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 ये लगाइयो एक्स्ट्रा लगा मैंने अब इतनी आगे को रख दिया यार भैया भैया है ना ऑपरेशन साइड